మీకు ముందే చెప్పాను, ఆపరేషన్ కోసం 5 లక్షలు కట్టి రిసిప్ట్ తీసుకొస్తేనే సర్జరీ జరుగుతుంది అని. ఆ పైన మీ ఇష్టం అమ్మా. నాన్న, డాక్టర్ గారు, ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు సీత. ఏమ్మా, డబ్బు తీసుకొచ్చావా? డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు. అదేంటి సీత, నువ్వు డబ్బు తీసుకొస్తానన్నందుకే కదా మీ నాన్నని మేము హాస్పిటల్లో చేర్పించాం. పిన్ని, అక్కడ మా ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఏంటి సీత, ఇక్కడేమో ప్రాణం మీదకొస్తే నువ్వేంటి మీ ఇంట్లో పరిస్థితుల గురించి చెప్తున్నావు? డాక్టర్ గారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, తప్పకుండా డబ్బు తీసుకొస్తాను. చూడమ్మా, మీ నాన్న కండిషన్ చాలా సీరియస్గా ఉంది. హార్ట్ లోపల 2 వాల్స్ పాడయ్యాయి. 24 అవర్స్లోగా ఆపరేషన్ చేయకపోతే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం. ఆ పైన మీ ఇష్టం. నువ్వా? ఏంటి ఇక్కడ జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైంగా క్యారేజీలు మోస్తున్నావా? లేదు మ్యామ్, నేను రాము సార్ ఇంటి నుంచి వస్తున్నాను. ఓ, రామ్ సార్. ఏంటి విషయం? ఈ ఫైల్లో కంపెనీకి సంబంధించిన ఏవో ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయట. రామ్ సార్ ఇంటికి ఫోన్ చేసి చెప్తే సీత గారు ఈ ఫైల్స్తో పాటు భోజనం క్యారేజ్ కూడా పంపించారు. కొరియర్ డ్యూటీ, ఫుడ్ డెలివరీ డ్యూటీ చాలా బాగుంది. ఆ పాత అలవాట్లంతా ఈజీగా పోవు కదా. ఈ క్యారేజీలో భోజనం మీకు రామ్ సార్ కని కూడా చెప్పమన్నారు. చెప్పావు కదా, అక్కడ పెట్టేళ్ళు. శశి, నాకు ఆకలేస్తుంది, నేను తిన్నా. ఓకే బాలు, డాడీ మీరు కూడా రండి. ఈ క్యారేజీలో భోజనం మీకు రామ్ సార్ కని కూడా చెప్పమన్నారు. శశి, మరి అన్నయ్యకు? బావగారు ఇక్కడ కూర్చొని తింటే బాగుండదు కదా, మనం తిన్నాక పంపిద్దాంలే. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మీ సీతక్క వంట చాలా బాగా చేసింది. సారీ. పర్వాలేదు బావగారు. శ్రీరామ్, నువ్వు కూడా కూర్చో. థ్యాంక్స్. బాలు, ఇందాక ఆదిత్య అన్న మాటల్ని నువ్వేమి పట్టించుకోకు. వాడేదో ఫ్రస్ట్రేషన్లో అలా అన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఉంటే బాలుని ఎంత మాట పడితే అంత మాట అనేస్తాడా? అలాంటి వాడికి లోపల దాకా రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారో? ఇంకోసారి పిచ్చి కూతలు కూస్తే ఆ రాస్కల్ని జైల్లోకి తోసేస్తాను. బాలు, అంతే కదా? అంతే. బాలు,
ఎంతైనా ఆదిత్య మన తమ్ముడురా. ప్లీజ్ వాడి మీద కోపాన్ని పెంచుకోవద్దు. మిస్టర్ శ్రీరామ్, ఎవరిని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. మీకు బాగానే తెలుసని నాకు తెలుసు దుర్గా ప్రసాద్ గారు. బాలు, నేను మళ్ళీ మాట్లాడతాను. వాడి గురించి అయితే ఇంకా అవసరం లేదు. సరే. అన్నయ్య, తినేసి వెళ్ళు. బాలు, నీ అన్నయ్య మా డాడీ చెప్తేనే వినలేదు. నువ్వు నేను చెప్తే మాత్రం వింటారా ఏంటి? బావగారు, సీతక్క మీకు కూడా ప్రేమగా భోజనం పంపించిందంట. బట్ అనుకోకుండా మా డాడీ వచ్చారు కదా, మేము తిన్నాక మిగిలితే మీ రూమ్కి పంపిస్తాను. మీరు అక్కడ వెయిట్ చేయండి. నాన్న పరిస్థితి చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ కోసం 5 లక్షలు కావాలి. ఎవరిని అడగాలి? ఆయనేమో అన్ని అధికారాలతో పాటు డబ్బునిచ్చి పవర్ని కూడా బాలుకి అప్పగించేశారు. ఇలాంటి స్థితిలో నేను డబ్బు కోసం అడిగితే ఆయన చాలా ఇబ్బంది పడతారు. పోనీ అక్క అక్క అని నన్ను ఎంతో ప్రేమగా పిలిచే నా చెల్లి శశిని అడిగితే? అవును. ఏమండి, వచ్చేసారా? మన చందుతో మధ్యాహ్నం మీకు ఇష్టమైనవన్నీ చేసి క్యారేజ్ పంపించాను. మీరు తిన్నారా? తిన్నా. మేము తిన్నాక మిగిలితే మీ రూమ్కి పంపిస్తాను. సీత, ఒక కప్ స్ట్రాంగ్ కాఫీ కావాలి, తెస్తావా? అయ్యో, తెస్తావా ఏంటండి? ఇప్పుడే తీసుకొస్తానాగండి. అలాంటి వాడికి లోపల దాకా రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారో? ఇంకోసారి పిచ్చి కూతురుకు వస్తే ఆ రాస్కల్ని జైల్లోకి తోసేస్తాను. బాలు, అంతే కదా? అంతే. వాడి గురించి అయితే ఇంకా అవసరం లేదు. ఇదిగోండి స్ట్రాంగ్ కాఫీ, తీసుకోండి. ఏంటి సీత, నీ చేత్తో కాఫీ పెడితే ఎంతో బాగుంటుంది, ఇవాళ ఇలా చేసావేంటి? అయ్యో, మళ్ళీ తెస్తానుండండి. సీత, ఆగు. ఏమైంది సీత, అలా ఉన్నావేంటి? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. ఏదా మాటని నా కళ్ళలోకి చూస్తూ చెప్పు. చెప్పు సీత.
ఏదైనా ప్రాబ్లం? అదేం లేదండి. ఒక్క నిమిషం. హలో. అమ్మా సీత, పిన్ని చెప్పు. మీ నాన్న ఆపరేషన్ కోసం డబ్బు తెస్తానని వెళ్ళావు కదా, సర్దుబాటు అయిందా? లేదు పిన్ని. అయ్యో, ఇప్పుడు ఎలాగమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరిని అడగాలో, ఏం చెయ్యాలో. సీత, ఫోన్లో ఎవరు? మా పిన్ని. ఎవరిని అడగాలో అంటున్నావు? దేని గురించి? సీత, నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. ఏంటది? ఏమండి, మా నాన్నకి గుండె జబ్బు వచ్చింది. ట్వంటీ 24 అవర్స్లోగా ఆపరేషన్ చేయకపోతే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం. అందుకే నేను ఇలాగా. సీత, మావయ్య గారికి అంత సీరియస్గా ఉంటే నువ్వు నాతో ఒక్క మాట అయినా చెప్పలేదేంటి? ఏం చెప్పను, ఎలా చెప్పను? ఇంట్లోనూ ఆఫీస్లోనూ జరుగుతున్న గొడవలతోనే మీరు చాలా సతమతం అయిపోతున్నారు. అందుకని మావయ్య గారికి ప్రాణం మీదకొచ్చినా నాతో చెప్పకుండా నీలో నువ్వే బాధపడతావా? నేనిప్పుడే వెళ్ళి పరిస్థితిని వివరించి డబ్బు కావాలని అమ్మ వాళ్ళని అడుగుతాను. వద్దండి, అంత డబ్బు మీ దగ్గరే లేనప్పుడు వాళ్ళ దగ్గర మాత్రం ఎలా ఉంటుంది? పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా అడగడం కూడా మంచిది కాదు. సీత, నువ్వేం టెన్షన్ పడకు. ఆపరేషన్కి కావాల్సిన డబ్బుని నేను నా ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి తీసుకొస్తాను. కోట్ల డబ్బుతో బిజినెస్ చేసిన నా భర్త ఇప్పుడు 5 లక్షల కోసం ఎవరినో అడగాల్సిన పరిస్థితి వచ్చింది కదా. తాతయ్య, రారా మనవడా. ఏరా, మొదటిసారి ఆఫీస్ బాధ్యతలు తీసుకున్నావు, ఎలా ఉంది? సూపర్గా ఉంది తాతయ్య. మన ఆఫీస్లో స్టాఫ్ అందరూ నాకు కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాదు తాతయ్య, బాలు చార్జ్ తీసుకున్నాడని తెలిసి తన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఒక్కటే ఫోన్లో. ఊపిరి రావట్లేదనుకోండి. అంటే ఫస్ట్ డే మొత్తం హ్యాపీగా గడిచిపోయిందన్నమాట. అవునా? చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. బాలు, మీరిద్దరే వచ్చారు, రాము రాలేదా? బావగారు తన కారులో బయలుదేరారు. అదిగో బావగారికి 1000 ఏళ్ళు మాటల్లోనే వచ్చేశారు. చాలా సంతోషంగా ఉందిరా. మీరెప్పుడు ఇలాగే ఆనందంగా నవ్వుతూ ఉండాలి. బాలు,
ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నీకు ఆఫీస్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా నువ్వు మీ అన్నయ్యను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోకు. అప్పుడే అందరూ మెచ్చేలా ఉంటుంది. తాతయ్య గారు, మీరు ప్రత్యేకంగా చెప్పాలా? బావగారు లేకుండా ఆఫీస్లో ఒక్క పనైనా జరుగుతుందా? అసలు బాలుని ఎండీగా అందరికీ పరిచయం చేసిందే బావగారు. ఏం బావగారు, అంతే కదా? మీ పర్మిషన్ లేకుండా ఇవాళ మేము ఛాంబర్లోంచి అడుగు బయట పెట్టామా? లేదే. సరే, బాగా అలసిపోయి ఉంటారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే. శశి మేడం ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? మేడం చెప్పండి మేడం. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. చెప్పండి మేడం. చూడు, ఇప్పుడు మన కంపెనీకి ఎండి శ్రీరామ్ కాదు, బాలుగారు. అవునా? అవును మేడం. అందుకే బాలుకు గాని నాకు గాని తెలియకుండా మన కంపెనీలో ఏ చిన్న ట్రాన్సాక్షన్ కూడా జరగడానికి వీల్లేదు. అలాగే మేడం. అంతేకాదు, నా నోటీస్కి రాకుండా ఎవరడిగినా నువ్వు ₹1 కూడా ఇవ్వకూడదు. బ్యాంకు నుంచి ఎంత చిన్న అమౌంట్ డ్రా చెయ్యాలన్నా, ఎవరు చెక్ పాస్ కావాలన్నా ఎండి గారి పర్మిషన్ ఉండి తీరాలి. తేడా వచ్చిందో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. ట్వంటీ 4 అవర్స్లోగా ఆపరేషన్ చేయకపోతే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం. సీత, నువ్వేం టెన్షన్ పడకు. ఆపరేషన్కి కావాల్సిన డబ్బుని నేను నా ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి తీసుకొస్తాను. ఏనాడైనా ఇవ్వడమే తప్ప ఎవరి ముందు చేయి చాచి అడగని ఆత్మాభిమానం కలవాడు నా భర్త. ఇప్పుడు నా మాటని కాదనలేక ఎవరెవరినో డబ్బు అడుగుతున్నారు. ఎవరో స్నేహితుల ముందు దేవుడు లాంటి ఆ మనిషి డబ్బు కావాలి ప్లీజ్ అని అడగడం కంటే నేనే శశి దగ్గరికి వెళ్ళి అడిగితే మంచిది కదా. అబ్బబ్బబ్బబ్బా, 25 లక్షలు, 25 lakhs బావగారిని బ్లాక్మెయిల్ చేసి ఆ పిచ్చి మొహం సీత చేతే చెక్కుని నా చేతికొచ్చేలా చేసి డ్రా చేసిన కరెన్సీ నోట్లు. అబ్బా, డబ్బు చేతిలో ఉంటే హీటర్ దగ్గర కూర్చున్నంత వెచ్చగా ఉంది. 25 లక్షల రూపాయల చెక్ మీ బావగారి చేత నీ పేరు మీదే రాయించి తెచ్చాను. ఆ రోజు నేనే మా ఆయన నొప్పించి శశి కోసమే
25 లక్షలు ఇప్పించాను కదా, అందులోంచి కనీసం ఒక 5 లక్షలు నాకు అప్పుగానైనా ఇవ్వమని నేను అడిగితే అందులో తప్పే ఉంది. బావగారు చూసారా, ఇప్పుడు నా టైం నడుస్తుంది. ఆ రోజు శాంపుల్గా ఈ 25 లక్షలు ఇష్టం లేకపోయినా సాధించాను. మరి ఈరోజు టోటల్గా బిజినెస్ మొత్తాన్ని నా గ్రిప్లోకి తెచ్చుకున్నాను. ఇక మిగిలింది సీతారాములని విడగొట్టడమే. ఇన్ని చేసిందాన్ని అది మాత్రం చేయలేనా? తప్పకుండా చేస్తాను. వెళ్దామా? ఎవర్రా నువ్వు? నా చెల్లితో అంత క్లోజ్ గా ఉంటావా? చిన్నయ్య ఆగు. తన పేరు చందు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.